హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. సో ఇరు తెలుగు రాష్ట్రాల గురించి, పొలిటికల్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు కూడా. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ సార్ ఉన్నారు. మాట్లాడదాం వచ్చేయండి. హాయ్ సార్, నమస్తే. సార్, దానికంటే ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏదంటే బెట్టింగ్ యాప్స్ గురించి. సో బెట్టింగ్ యాప్స్ వల్ల యువత, పెద్దవాళ్ళు కూడా అందులో కూరుకుపోయి బయటికి రాలేక సూసైడ్స్, ఫ్యామిలీ సూసైడ్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా ఉండాలంటే యువతకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్‌గా ఏముండదు. బెట్టింగ్ యాప్‌లు అసలు ముందు బ్యాన్ చేయాలి ఫస్ట్. బ్యాన్ చేశామంటారు వీళ్ళు కొంతమంది. బట్ సినిమా యాక్టర్లు గాని, క్రికెట్ ప్లేయర్లు గాని వీళ్ళేస్తారు. ఇప్పుడు డ్రీమ్ 11 అనేది ఒకటొస్తుంది, అక్కడ చూపిస్తారు. నాకు పూర్తిగా అర్థం కాలేదు గానీ సంథింగ్ లైక్ అది ఒక బెట్టింగ్ యాపే. సో బెట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. తర్వాత పేకాట్ ఉన్నాయి. తీన్ పత్తి అటువంటివి చాలా ఉన్నాయి. కార్డ్స్ ఆడి ఇవి కాకుండా చాలా ఉన్నాయి. లాటరీ టికెట్లు ఉన్నాయి. ఈవెన్ అట్లా అనుకుంటే అఫీషియల్‌గా చేసే షేర్ మార్కెట్ కూడా అంతే. ఇవాళ ఒక వస్తువు ఇట్లా ఈ ఈ ఇవాళ హిట్ టీవీ ఉందనుకోండి. ఇవాళ రూ. 1,00,000 దీని వర్త్ ఉంటే రేపొద్దున 12,00,00,000 15,00,00,000 అయిపోతుంది. అంటే షేర్‌లో వాల్యూ దీని రూ. 100 ఉంటే నెక్స్ట్ డేకి రూ. 10,000 అవుతుంది. ఎట్లా అవుతుంది? ఇక్కడున్న బిల్డింగ్ ఇక్కడే ఉంది. ఇక్కడున్న ఓనర్ ఇక్కడే ఉన్నాడు. అంతా మామూలే ఉన్నారు. అన్నీ మామూలే. కానీ వాల్యూ పెరుగుతుంది. ఎట్ట పెరుగుతుంది? సో ఇదంటే అది లాటరీ. లేకపోతే ఒక రోజు తక్కువ కూడా అవ్వచ్చు. తక్కువైతే నాశనం అయిపోయామంటే, ఎక్కువ వస్తే తినేసారంట. ఎంత ఎట్లా లీగలైజ్డ్ ఫ్రాడ్స్ కింద లెక్కేసుకోవచ్చు ఇవన్నీ. అంటే ఫ్రాడ్ అంటే ఇప్పుడు అంతా కొడతారు దేశం ప్రపంచమే షేర్ మార్కెట్ మీద నడుస్తుంది. సో దాన్ని తప్పు ఫ్రాడ్ అనకూడదు, తప్పు క్షమించాలి వాళ్ళు. అదే ఈ లాటరీలు, క్రికెట్ ఆటల మీద బెట్టింగ్ నడుస్తుంది, అది ఇల్లీగల్ బెట్టింగ్. ఈ కొన్ని లీగల్ బెట్టింగ్స్. ఈ అన్నిటినీ వీటిని నమ్ముకుని యువత బతికే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. దాని మీద మొన్న ఎప్పుడో చూసాం, లాస్ట్ బిఫోర్ ఇయర్ చూసాం. ఒక అబ్బాయి మొత్తం 19 లక్షలు ఏమో గవర్నమెంట్ ఇచ్చిన పైసలన్నీ దీంట్లో పోగొట్టాడు, ఫ్యామిలీకి వచ్చినాయన్ని. తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మా కేసీఆర్ గారు మీరు పైసలు ఇవ్వండి అంటారు. ఎన్ని ఇచ్చిన పైసలనేనో వాడు కొడుకు పోగొడతాడంట, పత్తాల్లోనో దేంట్లోనో. మళ్ళీ ఆయన వచ్చి అయ్యా మీరు కాపాడాలంటే ఎవరు కాపాడాలి? సో ఎవరి పైసలు ఇవన్నీ చూస్తుంటే నిన్న మొన్న 4 days బ్యాక్ ఎవరో ఫ్యామిలీ మొత్తం నాచి చచ్చిపోయారు ఇక్కడ హైదరాబాద్లో. సో వీళ్ళందరినీ కాపాడాలా, వీళ్ళెవరిని ఏం చేయాలి, ఎలా చూడాలి అనేది చాలా సీరియస్ విషయం. పర్టికులర్గా యువత బెట్టింగ్లకి బాగా పోతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ క్రికెట్ బెట్టింగ్స్ కానీ, మామూలు ఈ బెట్టింగ్స్ కానీ వెళ్ళిపోతున్నారు. ఈ యాప్స్ చాలా వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్లో దూరిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కోర్స్ కొంతమందికి డబ్బులు వస్తున్నాయేమో, చిన్న డబ్బులు వస్తున్నాయో, పెద్ద డబ్బులు వస్తున్నాయో, కొంతమందికి వస్తున్నాయి. బట్ ఏదో ఒక 1%కి వస్తుందని 90%, 99% చచ్చిపోవటం, దెబ్బతినటం, బాధలు పడటం, ఇబ్బందులు పడటం అనేది కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం చట్టపరంగా వీటన్నిటినీ ఆపేయాలి. ప్రజలు కూడా అమాయకంగా వీటికి వెళ్ళి పడిపోకూడదు. అయితే కొంతమంది అంటుండొచ్చు, ఇదేందా నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే మానేసి వాళ్ళని ఎందుకు ఆపమంటున్నావు. తెలిసే వస్తున్నారు కదా, తెలియకుండా రావట్లేదు కదా. తెలిసి వస్తుందంటే తెలుసు, చాలా చోట్ల మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ యాంగ్జైటీ ఉంటుంది మనకు, కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి వస్తుంది. లాటరీ టికెట్ కొంటాం. లాటరీ టికెట్ ఎవరికైనా వస్తుందో, ఎన్ని కోట్లల్లో ఒకటికి వస్తుంది. బట్ లాటరీ టికెట్ కొంటూ ఉంటాం. అట్లాగే ఇది కూడా ఆశ, ఏదో వస్తాయి, డబ్బులు వస్తాయి అనే ఆశ ఉంటుంది. అసలు ఆశ పెట్టే అవకాశం ఉంటుంది. నువ్వు పని చేసుకుని కష్టపడి సంపాదించుకో, తిను అనే పరిస్థితి ఉంటే ఈ గొడవ ఉండదు. ఎప్పుడైతే నీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి అనే లెక్కలే చూపిస్తున్నామో, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీని మీద ఆధారపడిపోతున్నారు. ఈ రకరకాల వ్యాపారాలు ఎట్లయితే ఫ్రీగా డబ్బులు వచ్చేదొకటంటే ఈ ఈజీ మనీ లాగా కనపడే బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు. అది యాప్ల ద్వారా ఎక్కువ ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. డ్రగ్స్ ఎట్లా అట్రాక్ట్ చేస్తాయో, లిక్కర్ ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో, ఈ దురలవాట్లు ఎట్లా అట్రాక్ట్ చేస్తాయో, ఇదొకటి. ఇంతకుముందు ప్యాకెట్ దురలవాటు కింద లెక్కే, వయసెస్ కింద లెక్క, కాబట్టి ఇది కూడా ఒక రకమైన ప్యాకెట్గా పద్ధతి కాకపోయినా యాప్స్ అని చెప్పి కొంచెం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం దాన్ని మార్చేసి, సో వీటన్నిటికీ దూరంగా ఉండమని వేదాల కాలం నుంచి చెప్తాను ఉన్నారు, వ్యసనాలకు దూరంగా ఉండమని. సో ఇప్పుడు మనమైనా అదే చెప్పాలి. ఉండకపోతే మనం చూసాం కదా ఫ్యామిలీ ఎట్లా నాశనం అయిపోయిందో. సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ దూరంగా ఉండి
వాళ్ళు జీవితాలని కాపాడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ జీవితాలను కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. వావ్, దట్ వాస్ అమేజింగ్ సార్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా